టీఎస్ ఎంసెట్ టీజీ ఈఏపీ సెట్ 2024 సంబంధించి ఫస్ట్ ఫేజ్ యొక్క కౌన్సిలింగ్ డేట్స్ అయితే చూడబోతా ఉన్నాం కంప్లీట్గా. ఇంకెవరైనా స్టూడెంట్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంప్లీట్గా మీకు సీటు వచ్చేంత వరకు అయితే ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఓకే, స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా ఎండ్ వరకు చూడండి గైస్. మనం చూసుకున్నట్టయితే కౌన్సిలింగ్ షెడ్యూల్లో ఉన్నాము. ఫేజ్ 1 సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ జూన్ 27 నుంచి జూలై 5 వరకు అయితే ఇక్కడ మనము ఆన్లైన్లో ఫీ పేమెంట్ కట్టాలి, అదేవిధంగా స్లాట్ బుక్ చేసుకోవాలి, అదేవిధంగా హెల్ప్లైన్ సెంటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట. ఈ యొక్క సెకండ్ థింగ్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి ఇక్కడ మనకు జూన్ 29 నుంచి జూలై 6 వరకు అయితే ఉండడం జరుగుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి. అదేవిధంగా థర్డ్ థింగ్ వచ్చేసి మీరైతే జూన్ 30 నుంచి జూలై 8 వరకు అయితే యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ టైం అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫ్రీజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ అనమాట. ఫ్రీజింగ్ అని నథింగ్ బట్ అంటే లాస్ట్ డేట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనమాట. ఇక్కడ మనకు జూలై 8 వరకు అయితే టైం అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మనకు 2 నుంచి 3 నుంచి 4 రోజుల్లో మనకి ఇక్కడ మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చిందో మీకు అయితే డైరెక్ట్ మీకు మొబైల్కి అయితే మెసేజ్ వస్తుంది. అది వచ్చేసి కూడా మనకి ఇక్కడ 12th లోపు అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకే, జూలై 12th లోపల నుండి రావచ్చు, లైక్ 9th రావచ్చు, 8th రావచ్చు, లేదంటే మనకు 10th లోపు రావచ్చు ఇట్లా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అనమాట. మీకు సీటు వచ్చింది కదా, మీకు ఏ కాలేజ్ సీటు వచ్చిందో ఆ కాలేజ్ మనకి ఇక్కడ ట్యూషన్ ఫీ కట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలన్నమాట. లైక్ ఏ విధంగా అంటే మీకు అమౌంట్ వస్తుంది కదా, ఆ అమౌంట్ అయితే మనం ఫస్ట్ ఆన్లైన్ కట్టాలి. కట్టిన తర్వాత ఈ అమౌంట్ కడితే మీకు సెకండ్ ఫేజ్కి అయితే ఎలిజిబుల్ ఉంటుంది అనమాట, లేదంటే మీకు సెకండ్ ఫేజ్కి అలౌ చేయరు. ఓకే, మనం కంప్లీట్గా డీటెయిల్స్ మళ్ళీ తెలుసుకుందాం ఒక్కోసారి. అదేవిధంగా కంప్లీట్గా ఫేజ్ 1 సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వనమాట. ఈ యొక్క షెడ్యూల్ మీద అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. స్టెప్ బై స్టెప్ అయితే దీని ప్రకారం అయితే మనకి ఇక్కడ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. ఓకే, అందరికీ నమస్కారం, జై హింద్.